జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అలాంటి మోసగత్తెకి నా ఇంట్లోనే చోటు లేదంటే నా పక్కన చోటివ్వాలా? నెవర్. శ్రీవల్లి లాంటి చీటర్ గురించి నా ముందు మళ్ళీ మాట్లాడకండి. ఏం మాట్లాడుతున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? నీకు ఎదురు మాట్లాడే వాళ్ళు లేరు కదా అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారా? ఇదిగో అమ్మాయి, ఎవరితో మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? ఎవరైతే ఏంటి, ఆయనలా మాట్లాడితే నేను ఇలాగే మాట్లాడతాను. భార్య గురించి ఆయన మాత్రం అలా మాట్లాడొచ్చా? ఏంటి ఆవేశం? ఇంతమందిలో కట్టుకున్న భార్యని మోసగత్తె అది ఇది అని ఎలా మాట్లాడతారు మీరు? అవసరానికి అబద్ధం చెప్తే అది నేరమా? 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలి అంటారు. అంటే అవసరానికి అబద్ధం చెప్పటం తప్పు కాదనేగా? యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. అలా అరిచి అందరి నోళ్ళు మోయించినట్టు నా నోరు మోయించాలని చూడకండి. ఇదేంటి పూనుకు వచ్చినట్టు ఇలా రెచ్చిపోతుంది? భార్య ఇష్టాన్ని కష్టాన్ని గౌరవించాడు కాబట్టే ఆ రాముడు దేవుడయ్యాడు. చివరికి రావణాసురుడు కూడా భార్యని బంగారంలో చూసుకున్నాడు. కానీ మీ భార్య గురించి మీరిలా మాట్లాడుతుంటే మిమ్మల్ని ఏమనుకోవాలి, ఎవరితో పోల్చుకోవాలి? అయ్యో అపర్ణ, ఆగమ్మా. మీరు ఉండండి. కట్టుకున్న భార్య గురించి అలా ఎలా మాట్లాడతారు ఆయన? ఒక అబద్ధం చెప్తే ఎందుకు చెప్పుంటుంది ఏంటి అనేది ఆలోచించకుండా ఇష్టానికి మాట్లాడటమేనా? ముందు భార్యని గౌరవించటం నేర్చుకోండి. అందరూ మిమ్మల్ని అడగకుండానే గౌరవిస్తారు. హే, హౌ డేర్ యూ టు టాక్ లైక్ దిస్? నాన్న సమ్రాట్, ఆగు. అపర్ణ, ఏంటి ఆ మాటలు? ఉండండి, నన్ను మాట్లాడనివ్వండి. అపర్ణ, నువ్వు మాట్లాడింది చాలు. నువ్విక్కడ కేర్ టేకర్వే. అది మర్చిపోయి యజమాన్తో అలాగే నా మాట్లాడేది? సారీ సార్, మీలాంటి మంచి మనిషి మీ ఆవిడ గారి గురించి అలా మాట్లాడితే తట్టుకోలేకపోయాను సార్. ఎంతైనా మా మేడం కదా సార్, అందుకే బాధేసి అలా మాట్లాడేశాను. క్షమించండి సార్. నీ ఇష్టానికి నువ్వు మాట్లాడి ఇప్పుడు క్షమించమని అడుగుతున్నావా? నేను క్షమించమంటుంది మిమ్మల్ని కాదు, సార్ని. వాడు క్షమిస్తాడులే, పద పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.